BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అడవుల్ని కాపాడేవాళ్లని హీరో అనేవాళ్లు, ఇప్పుడు అడవుల్ని దోచుకునేవారిని హీరో అంటున్నామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లటం వల్లనే పవన్ ఆ వ్యాఖ్యలు చేశారని అల్లు ఆర్మీ అనటం, రివర్స్ గా మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వటం లాంటివి జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా కూడా బన్నీ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ నాకు నచ్చితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నచ్చిన వారి కోసం వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కూడా మెగా ఫ్యాన్స్ గట్టిగానే రిప్లైలిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్లో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ కేవలం నటుడిగానే స్మగ్లింగ్ పనులు చేస్తున్నాడు. ఒకవేళ నిజ జీవితంలో స్మగ్లింగ్ వ్యాపారం చేస్తే తప్పు పట్టాలి. ఈ విషయంపై పవన్ కి నేను చేసే విన్నపం ఒక్కటే, పవన్ పెద్ద మనసుతో నా మాటల వెనుక ఉద్దేశం అల్లు అర్జున్ గురించి కాదని చెప్పాలి. అలా చెప్తే వివాదానికి తెరపడుతుంది. ఒకవేళ పవన్ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే. ఎందుకంటే భారత ప్రభుత్వమే అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే చాలా మంది ఫోన్లు చేసి పవన్ అలా అనటం ఏమిటని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పాడు. ఇక నాగబాబు వ్యాఖ్యలపై కూడా మాట్లాడుతూ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ తో అలా అని ఉంటారు. ఆంధ్రాలో ఓ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అనుకోవాలి, వారి కోసం కూడా పని చేయాలి అని చంద్రశేఖర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికైతే బన్నీ మామ వ్యాఖ్యలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.